హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఈసారి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. నేను వచ్చేసి ఈసారి బ్లూ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది చూడగానే నాకు చాలా నచ్చేసింది అనమాట పిక్చర్లో. సో అందుకే ఆర్డర్ చేసి ఈ రివ్యూ చేస్తున్నాను. అండ్ ఇదైతే చూసేద్దాం ఈ వీడియోలో. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా హెల్ప్ఫుల్ వీడియోస్ ఉంటాయి. మీరు ఈజీగా కూడా షాపింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ రివ్యూ కావాలి అనుకుంటే కూడా నన్ను డిస్క్రిప్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కూడా అడగచ్చు. ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ బై హారిక అని ఉంటుంది. ఇదైతే టాప్ అనమాట. ఈ కుర్తా సెట్లో ఇది వచ్చేసి కంప్లీట్గా మైకా ప్రింట్తో అయితే వచ్చేసింది అనమాట. మొత్తం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేసింది అనమాట. ఇట్లా లైన్స్ వచ్చేసి లీవ్స్ అయితే వచ్చేసాయి. హ్యాండ్స్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఇదంతా మైకా ప్రింట్ కాదు, అది థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేసింది అనమాట. మనకి గోల్డ్ జరీ ఉంటుంది కదా, అలా మీనింగ్ అంతా కూడా మనకి మైకా ప్రింట్ గోల్డ్ ప్రింట్ ఉంటుంది కదా. సో దాంతో అయితే వచ్చేసింది. బట్ నేను పిక్చర్లో చూసినప్పుడు ఏమనుకున్నా అంటే యోక్ పార్ట్ దగ్గర సిల్వర్ వర్క్ ఏమో అనుకున్నాను. బట్ ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇది మనకు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది. అండ్ ప్యాంట్ టాప్ సేమ్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చాయి. ప్యాంట్ కూడా ఇది మైకా ప్రింట్ అనేది ఇచ్చారు. పిక్చర్లో అయితే చూపిస్తాను. ఇలా చూపించారనమాట. నేను పిక్చర్లో చూసినప్పుడు యోక్ పార్ట్ దగ్గర అది సిల్వర్ వర్క్ ఉంది అనుకున్నాను, బట్ లేదు. ఇలా అయితే ఉంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్ చూడరని వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో హాయ్ని కమెంట్ చేయండి. ఇంకో కలర్ కూడా అవైలబుల్గా ఉంది. M నుంచి XXL వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా స్పెసిఫిక్ ప్రోడక్ట్ రివ్యూ కావాలి అనుకున్నా కూడా నన్ను అడగొచ్చు, డెఫినెట్గా చేస్తాను. వీడియో అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.